హలో ఎవ్రీవన్. సో మనం ఇవాళ రెసిపీ చేయబోతున్నాం. మెయిన్ రెసిపీ అంటే బీన్స్ కూర, ఇంకా అలానే సాంబార్. సో ఫస్ట్ బీన్స్ అయితే ఉప్పు పసుపు వేసి నానబెట్టేసాము, కుక్కర్కి పెట్టేసాము. తర్వాత సాంబార్కి కావాల్సిన చింతపండు నానబెట్టేసుకున్నాం. క్యారెట్ కూడా కుక్కర్లో పెట్టేసాను, విజిల్స్ వచ్చేసాయి. సో తర్వాత పప్పు ఉడకబెడుతున్నాం సాంబార్కి. సో ఇవి రెండు అయిపోయేసరికి ఇంకా తిరగమాతలు వేసుకుందాం. ఫస్ట్ తడక వేసేసి, తడక అంటే తిరగమాత రెండు సైమల్టేనియస్గా చేసేస్తున్నారు అనమాట అమ్మ. సో ఫస్ట్ రెండిట్లో తిరగమాత వేసేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ లేనిది అసలు తిరగమాత అనేది చేయకూడదు. ఇంకా సాంబార్లో ఇంగువ, అలానే మెంతిపిండి కూడా వేస్తామన్నమాట. సో బీన్స్ కూర అయితే తిరగమాత వేసేసారు. ఇంకా సాంబార్కి మెంతిపిండి, ఇంకా అలానే ధనియాల పొడి వేసేసి ఫస్ట్ టొమాటోస్ బాగా మ్యాష్ అయ్యేంతట్టు ఉడకబెట్టుకోవాలి. టొమాటోస్, పచ్చిమిర్చి రెండు కలిపి. ఇంత లోపల కుక్కర్ విజిల్స్ వచ్చేస్తున్నాయి, పప్పు అది కూడా ఉడికిపోతుందన్నమాట. సో ఫస్ట్ మనమైతే సాంబార్కి కావాల్సినట్టు టొమాటోస్ ఇట్లా వేస్తున్నారమ్మ. ఇంత లోపల మా పిల్లలు వచ్చి నేను వేస్తా అని ఇద్దరు ఊరికే అట్లా యాక్టింగ్ చేశారు. ఇది జస్ట్ పెద్దల పర్యవేక్షణలో జరిగింది. మేము లేనప్పుడు ఎప్పుడు ఇట్లా ఇవ్వము. సో తర్వాత క్యారెట్ వేసేసి సాంబార్కి తిప్పుతుందనమాట. మా పాప తిప్పుతుంది అట్లనే ఇంకా మా బాబు కూడా అట్లా తిప్పుతూ ఉన్నాడు, తిప్పుతూ వావ్ స్మెల్ చాలా బాగుందమ్మమ్మ అని చెప్తున్నాడు. ఇంకా చింతపండు నీళ్ళు, ఉప్పు, పసుపు, సాంబార్ పొడి ఇవన్నీ వేసేసి ఒక 5-10 మినిట్స్ మగ్గనిచ్చేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా అలానే బీన్స్ కూర కూడా మూత పెట్టేసి, ఇంకా అట్లానే కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేసి లాస్ట్లో శనగపిండి కానీ గోధుమ పిండి కానీ వేసేస్తే రెడీ అయిపోతుంది. తర్వాత వేడిగా అన్నం పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సో బీన్స్ కూర, దోసకాయ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.